పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవాళ కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే కూడా పర్ డే మనం 2 టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష. ఇవాళ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు 12.5 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి 2 టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన ఈ పాలమూరు రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్బిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళు కారణం కాదా అధ్యక్ష? ఇంత అన్యాయము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు. వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసిండ్రు అధ్యక్ష. వీళ్ళు ఇయాల నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష, ఇయాల వీళ్ళని నేను అడుగుతున్నా, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో, మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి కానీ మా కాళ్ళలో కట్టెపెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష? వీళ్ళకి అధికారం వచ్చుడు సంగతి దేవుడు ఎరుగు కానీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు అధ్యక్ష రాజకీయ స్వార్థం కోసము. ఇదా అధ్యక్ష? ఇదా వీళ్ళ నుంచి ఆశించేది? 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు. సెంటిమెంట్ను రెచ్చగొట్టాలి, దానికి ఆయింట్మెంట్ ఉయ్యాలి, వచ్చే ఎన్నికలలో డబ్బలో ఓట్లు వేసుకోవాలన్న ధ్యాస తప్ప ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి, ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష? నేను అడుగుతున్న తమ ద్వారా. ఇంత కీలకమైన అంశం ఈరోజు సభలో ఉండి చర్చించి వారి అనుభవం అంతా రంగరించి వారు చదివిన 80,000 పుస్తకాల జ్ఞానాన్ని మాకు కొంతైనా పంచితే ఈ ప్రభుత్వం సరైన దిశగా ఇంకా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష. వారేమో రారు, వీరేమో నిజాలు మాట్లాడారు. ఇది వాళ్ళ బాధ, వాళ్ళ ఆలోచన అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు కృష్ణానది జలాల గురించి పదే మిత్రుడు ప్రస్తావిస్తున్నాడు. అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష? 2015లో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా? మురళీధర్ రావు గారు ఈఎన్సీ కాదా? సాగునీటి పారుదల సలహాదారుడు విద్యాసాగరరావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా? వీళ్ళందరూ పోయి 811 టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో 68% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే 68% వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారిదత్తం చేసి 299 టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చిందే వాళ్ళ అధ్యక్ష. ఇంకా కూడా అబద్ధాలు బుకాయించాలనుకుంటారు. పాపం ఆయన ఎవరు? లేదు ఒక్క నిమిషం. నామ నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా ఎంపీ. పాపం తెలియక ఆయన ప్రశ్న అడిగిండు పార్లమెంట్లో. ఎన్నడొచ్చింది? 8/2/2024 నాడు. ఇవాళ ఎంత తారీఖు? 9. నిన్ననే పాపం నిన్ననే పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది జలశక్తి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎవరు? నామ నాగేశ్వరరావు గారు అడిగితే ఏం చెప్పిండు? స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని సంతకాలు పెట్టినందుకు నీటి కేటాయింపులు చేసిన ఇద్దరు కలిసి సంతకం పెట్టారు. సంతకం ప్రకారము 2015-16లో 512.04 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాం. తెలంగాణకు 298.96 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాం. 18th and 19th జూన్ 2 తెలంగాణ రాష్ట్రము 14లో ఏర్పడితే సంవత్సరం తిరిగే లోపల 18th and 19th జూన్ 2015 వీళ్ళు పోయి సంతకాలు పెట్టారు. అదేవిధంగా 2000 మొదటి సంవత్సరం ఒకవేళ తెలిసి తెలవకనో అవగాహన ఉండి లేకనో అధికారంలోకి వచ్చిన ఆనందంలో ఏడ సంతకం పెడుతున్నామో చూసుకోకవేళ పెట్టిండ్రు అనుకుంటే సరే ఓసారి చూడనట్టు మనం ఏదన్నా అనుకోవచ్చు అధ్యక్ష. మళ్ళీ 2016-17లో సేమ్ దాని ప్రకారమే 21 and 22 జూన్ 2016 నాడు మళ్ళీ సేమ్ సంతకం పెట్టారు అధ్యక్ష. 2017-18లో మళ్ళీ 7th మీటింగ్ ఆఫ్ బోర్డ్ హెల్డ్ 4/11/2017. ఇట్లా 2023-24 వరకు కూడా సేమ్ సంతకాలు పెట్టిరుగో. ఇదే అధ్యక్ష నిన్న పార్లమెంట్లో కేంద్ర
జలశక్తి మంత్రి సమాధానం ఇచ్చింది. ఇది నేను ఇంకెవరో కాదు, నామ నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో అడిగితే వారికే జవాబు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు నేను మిత్రుడు హరీష్ రావు గారిని అడుగుతున్నా, ఏం జవాబు చెప్తావు? మొత్తము దారదత్తం చేసి తెలంగాణ జల హక్కుల్ని సర్వం దారదత్తం చేసి సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల హక్కుల మీద మరణ శాసనం రాసిన మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేం చేస్తున్న ప్రయత్నంలో కలిసి వస్తారేమని మేము అనుకున్నాం. కానీ ఇంకా కూడా ఇదే విధానం చేస్తే ఈసారి అక్కడ కూడా ఉండరయ్యా. అక్కడెక్కడో ఉంది కదా నాంపల్లి దర్గానో లేకపోతే బిర్లా మందిరం, అక్కడికి వెళ్తారు అధ్యక్ష ఇట్లా చేస్తే మాత్రం. అదేవిధంగా అధ్యక్ష పదే పదే మా మిత్రులు గొప్పతనం గురించి వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక జీవో కాపీ ఇవ్వదలుచుకున్న అధ్యక్ష, ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వారి గొప్పతనం మీద నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రొఫెసర్ జయశంకర్ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మనందరం మర్చిపోలే, తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన విలేజ్ పేరు వచ్చేసి అక్కంపేట్, పరకాల శాసనసభ నియోజకవర్గంలో ఉంటాయి. వారు పుట్టి పెరిగి అక్కడనే ఉన్న అక్కంపేట విలేజ్ను రెవెన్యూ విలేజ్ కింద కూడా వాళ్ళు ప్రకటించలే అధ్యక్ష. ధరణి తెచ్చినాం, దందాలు చేసినాం అని చెప్తారు తప్ప కనీసం జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు ఆయన చివరి కోరిక రెవెన్యూ విలేజ్గా అక్కంపేటను మార్చమని వారు కోరుకుంటే 9.5 సంవత్సరాలైన ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరుని తెలంగాణ రాష్ట్ర చిత్రపటం మీద రెవెన్యూ విలేజ్గా కూడా గుర్తించక ఒక అనాథలాగా వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక జీవో ఆర్టీ నెంబర్ 405 7/12/2023 ఎన్నడు అధికారం చేపట్టిన అధ్యక్ష? 7 తారీఖు నాడు, డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టిన మరుక్షణం ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరును రెవెన్యూ విలేజ్గా ప్రకటించి జీవో ఇచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్తను గౌరవించిన గొప్ప చరిత్ర మా ప్రభుత్వాన్ని. వారి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం అధ్యక్ష. మేము ఎప్పుడు ఈ గొప్ప వ్యక్తులను ఎప్పుడు మేము ఈ చిన్న చూపు చూడలే. వాళ్ళు పార్టీ పెట్టుకున్న రోజు వాళ్ళకు నిల్వ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఇస్తే కనీసం ఆయన చనిపోయినప్పుడు చివరి చూపులకు కూడా వారిని చూడడానికి వారిని పరామర్శించడానికి పోలే. అట్లాంటిది మీరు తెలంగాణ గొప్పతనాల గురించి తెలంగాణ త్యాగాల గురించి మీరు మాట్లాడితే ఎట్లుంటుంది? దయ్యాలు వేదాలు ఒలవేసిందని ఏదో అంటారు కదా, వీళ్ళని చూస్తే దయ్యాలు కూడా సిగ్గుపడేటట్టే ఉన్నాయి అధ్యక్ష. ఏమో వీళ్ళని మాతో పోలుస్తారేందని అదే చెప్పిన, అవి కూడా వీళ్ళని చూస్తే కొంచెం వెనక ముందు అయ్యేటట్టుంది. అదేవిధంగా అధ్యక్ష కొమరం భీం ఎవరు అధ్యక్ష? కొమరం భీముడు ఎవరి కొమరం భీముడు? జల్ జమీన్ జంగుల్ అని చెప్పి ఆ రోజు ఆదివాసీల కోసం యుద్ధం చేసిన పోరాట యోధుడు అధ్యక్ష. మనకు స్ఫూర్తి ప్రదాత. కొమరం భీం ఘాట్ ప్రకటించి దాన్ని పూర్తి చేయక గాలికి వదిలేస్తే 9.5 సంవత్సరాలు అక్కడ 30 ఇండ్లు మంజూరు చేసి నిధులు ఇవ్వక కొమరం భీం వారసుల కాడ ఇండ్లు కట్టించడానికి వీళ్ళు నిధులు ఇవ్వకపోతే ఒక 6 మంది సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు. ఒక 6 మంది మాకు వద్దని పునాదులు వేయలేదు. మిగతా 18 మంది నిధులు లేక మొండి గోడలతో నిలబడితే మా ప్రభుత్వం వచ్చిన వెంబడే కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించడానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేయండి అని చెప్పి కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించే బాధ్యత 7 తారీఖు నాడు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇంద్రవెల్లి అంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అధ్యక్ష. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు పోరాటానికి స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచం ముందు నిటారుగా నిలబడి నేల కొరిగినరు తప్ప ఎవరికి లొంగలేదు, వంగలేదు. అట్లాంటి ఇంద్రవెల్లిని 9.5 సంవత్సరాలలో ఏ రోజైనా ఒక స్మృతి వనం కింద మారుద్దాం, ఒక స్ఫూర్తినిచ్చే పుణ్యక్షేత్రంగా చేద్దామని ఏ రోజైనా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష?
మేము ఆలోచన చేసినాం. ఎకరం భూమి కేటాయించినాం, ₹1 కోటి స్మృతివనం చేసి పోరాట యోధులకు సముచితమైన స్థానం కల్పించడమే కాదు, ఆనాడు నేల కొరిగిన 1981 ఏప్రిల్ 20 తారీఖు నాడు నేల కొరిగిన కుటుంబాలను వెతికి ఎక్కడున్నారో వాళ్ళను చేరుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ₹5 లక్షల ఆ కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న చరిత్ర మాది. పోరాట యోధులను, త్యాగాలు చేసిన వాళ్ళను గుర్తించిన చరిత్ర మాది అధ్యక్ష. మా ప్రభుత్వమే, మా పార్టీ త్యాగాలకు నిలయం అధ్యక్ష. మా పార్టీ చేసిన త్యాగాలతో పోలిస్తే ఎవరు మా పార్టీలు కలెక్షన్ కావాలన్నప్పుడల్లా రాజీనామా డ్రామా, ఖర్చులకు ఏమన్నా నగదు కావాలంటే నగదు బదిలీ పథకం పెట్టాలంటే రాజీనామాలు చేయరా, ఎంబడే పట్టుకరండి, నగదు దేయండి. ఇది త్యాగానికి ఇక్కడ ఉన్నాడు వెంకటరెడ్డి. మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తీసుకోని అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకోలే, మళ్ళీ తెలంగాణ వచ్చినాకనే మంత్రి పదవి చేపట్టిండు. మీలాగే కాదు, 3 నెలల తర్వాత మళ్ళెమ్మడి వచ్చి కుర్చీలో కూర్చున్న అలవాటు ఇక్కడ లేదు. కాబట్టి మీకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడిది, మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది. అందుకే అదే కాదు అధ్యక్ష, గూడ అంజన మీకు అందరికీ తెలుసు. దొర పీకుడేందురో అని మా గొప్ప కవి, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినాడు, గ్రామాన దళితుల గిరిజనులను చైతన్యం చేసినాడు. గూడ అంజన్న క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే ముందలా చివరి రోజుల్లో చూపించి మాట్లాడదామని నీకు, ఎందుకంటే ఆధారాలు ఉంటే కానీ నీకు ఆనదు కదా. గూడ అంజన్న కన్నుమూత, ఆయన చివరి కోరిక ఏంది అధ్యక్ష? పక్షవాతంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను చూడాలనే చివరి కోరికను అంజయ్య తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మొదట అంజయ్యను పరామర్శించేందుకు కేసీఆర్ వస్తారని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పినా తర్వాత రాలేదని భార్య హేమమాలిని చెప్పారు. గూడ అంజన్న చివరి కోరిక ఒక్కసారి కేసీఆర్ను కలవాలి, పలకరించాలి అని. గూడ అంజన్నను పరామర్శించడానికి కూడా రాజసౌధంలో నుంచి వీళ్ళు బయటికి రాలేదు అధ్యక్ష. అంటే ఈ తెలంగాణ సమాజంలో కవులకు, కళాకారులకు వీళ్ళు ఇచ్చిన గౌరవము, మర్యాద, గూడ అంజన్న పరిస్థితే గిట్లుంటే తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళలాగా మేము కాదు అధ్యక్ష. గద్దరన్న వినతి పత్రం ఇద్దామని ప్రగతి భవన్ ముందల పోయి ఎర్రటెండకు మిట్ట మధ్యాహ్నము 3 గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష. గద్దరన్న చనిపోయిన రోజు ఆసుపత్రికి వచ్చి పోలీసులు అక్కడి నుంచే శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడికక్కడ దాన సంస్కారాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తే మేము అక్కడికి వెళ్ళి నిలబడి గద్దరన్న శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రజల సందర్శనార్థం పెట్టి లక్షలాది మందిని తీసుకొచ్చి సందర్శించే విధంగా చేసి గద్దరన్నకు నివాళులు అర్పించే అవకాశం తెలంగాణ సమాజానికి అంత మేము ఇచ్చినాం అధ్యక్ష. 10 నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్ని అయినా నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించేదని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. అందుకే
అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో, ఏ గద్దరన్నని చరిత్ర పుటలలో కప్పేయాలని చూసినో, ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను, నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దరన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న అందశ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవులల్లో మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష. ఇవన్నీ మా నిర్ణయాలు కాదు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శాసనం చేసినాం. ఇది ప్రజల తరఫున ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేస్తున్న ఒక మంచి ప్రయత్నం అధ్యక్ష. ఈ ప్రయత్నాలను అభినందించకపోయినారు అధ్యక్ష. వాళ్ళకు మనసు రాదు, లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు, వాళ్ళకు వేరే మేము ఇక్కడ ఉన్నామని చూడడానికే ఇష్టపడకపోవచ్చు. ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు. వాళ్ళకి ఏమంటారు ఏంది జీర్ణించుకోకపోవచ్చు. కరెక్టే. మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడు ఏంది, నేను నా కళ్ళతో చూడలేదు, నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేనేం చేస్తా అధ్యక్ష? అట్లా ఎవరైనా అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు అనుకో అధ్యక్ష, మనమేం చేస్తాం అధ్యక్ష? వాళ్ళు ఇష్టం అధ్యక్ష, నేనేం అంటలేను. కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష, మీ 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 భవన్లు ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఇక ఫీల్ అవుతారు ఇప్పుడే ఎందుకు మళ్ళీ, కానీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇవాళ పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ, మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించిన విషయాలు కానీ, మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు, రెగ్యులరైజేషన్ విషయాలు, ఉద్యోగ విషయాలు, చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష. వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించారో వాటన్నిటిని కూడా మా మంత్రివర్గం రాసుకున్నది, మా ప్రభుత్వం రాసుకున్నది. తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము. మేము మీ నుంచి సహకారం ఆశిస్తున్నాం. ప్రజలు కూడా కోరుకుంటున్నారు, మీరు ప్రజల మేలు కోసం పనిచేయండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు నడిపించాలి, ప్రతిపక్షాలుగా మీ బాధ్యతను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో మేమేదో ఎత్తులేస్తాం, పై ఎత్తులేస్తామని ఒకవేళ మీరు అనుకుంటే మంచిది, అది కూడా చూద్దామని చెప్పి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. కింది నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి నల్లమల అడవుల నుంచి మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. ఈడున్న వాళ్ళు ఎవరు ఉత్తగా రాలే. మేమెవరము ఆశామాసిగా మేనేజ్మెంట్ కోటా పేరునో, తండ్రి పేరో, తాత పేరో చెప్పుకొని ఉద్యమం ముసుగులోనో ఎవరో త్యాగాలు చేస్తే ఎవరో అనుభవించే విధానంలో రాలేదు అధ్యక్ష. జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈరోజు ముఖ్యమంత్రిగా, ఈ దేశంలో ఉన్న అన్ని చట్టసభలలో పనిచేసిన అనుభవంతో ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. ప్రజల యొక్క అభిప్రాయాన్ని 60 రోజులు మొత్తం తీయండి అధ్యక్ష. ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంట అయినా ప్రజలకు అందుబాటులో లేకుండా మా ప్రభుత్వం ఉన్నదా? ఆనాడు మేమే స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా సచివాలయంలో ఒక అధికారిని కలవడానికి అక్కడికి వెళ్తే వందలాది పోలీసులు చుట్టుముట్టి అంతర్జాతీయ తీవ్రవాదిని నిర్బంధించినట్టు మొత్తం బంధించి తీసుకుపోయి మా ఇంటి దగ్గర పడేసిరు అధ్యక్ష. ఒక ఆదివాసి బిడ్డ సీతక్క సెక్రటేరియట్లో పోయి ఒక వినతి పత్రం ఇస్తామంటే ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఆమెను పోలీసులు అరెస్టు చేసిండ్రు అధ్యక్ష. ఎవరి కోసం కట్టిండ్రు అధ్యక్ష? ఎవరి కోసం ఆ సచివాలయము? ప్రజాప్రతినిధుల కోసం, ప్రజల సందర్శన కోసం కాదా? ఎవరి ఆస్తి అది? ఎవరి కోసము? ఎవరి పరిపాలన అక్కడి నుంచి జరగాలి అధ్యక్ష? ప్రజలే రానియని ప్రగతి భవన్లు, ప్రజలనే రానియని సచివాలయాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతకాలం సాగుతాయని వాళ్ళు విర్రవీగుతున్నారు అధ్యక్ష. అందుకే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినము, సచివాలయం గేట్లు బార్లా తెరిచినము, ప్రజాప్రతినిధులందరినీ రమ్మని చెప్పినాము, వాళ్ళు చెప్పేది వింటామని చెప్పినాము, మానవత్వంతో సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పినాము. అందుకే ఈరోజు అధ్యక్ష తమరి ద్వారా వారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సమస్యల్ని లేవనెత్తండి, పరిపాలనలో సహకరించండి. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రాజెక్టులను ఆక్రమించుకోవాలనుకుంటే రండి కలిసి కొట్లాడదాం. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు మేము వేరుండొచ్చు,
పక్క వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనమందరం ఒకటి కావాలి. వాళ్ళకి సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా, కౌరవులు పాండవులు పక్క రాజ్యం వాళ్ళు వస్తే 105 మంది, వాళ్ళకు వాళ్ళే వస్తే 100 ఒక పక్కన 5 ఇంకొక పక్కన. కానీ పక్కవాడు దండెత్తినప్పుడు 105 మంది ఒక్కటి ఉండేది. పోయినసారి మా వాళ్ళు 5 మంది ఉన్నారు, మీరు 100 మంది ఉన్నారు. సరిగ్గా లెక్క కూడా అట్లనే ఉంది. లెక్క అంతే ఉంది కదా అధ్యక్ష. బయటోడు వచ్చినప్పుడు కనీసము కొంచెం విఘ్నత ప్రదర్శించండి అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష. నేనేమి కాని కోరికలు కోరట్లేదు అధ్యక్ష. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజల తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పనిచేద్దాం మనము. మీకేం వయసు అయిపోలే కదా, ఉంది కదా, ఇంకా ముందల ఏమన్నా ఉండొచ్చు కదా, ఎందుకంత ఆత్రపడుతుర్రు? ఆ ఒక్కని కోసం వీళ్ళందరినీ బలిచ్చేటట్టుర్రు. సన్ స్ట్రోక్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో. అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగలొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినానే అనుకుంటున్నాను. సభ్యులు ఏదైనా అడిగిన విషయాలు ఇంకా ఉంటే కూడా అవసరం అనుకుంటే వాళ్ళను ఈ సమావేశాలు పూర్తి కాగానే పార్టీ పరంగా ఇటు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే, ప్రజల అభిప్రాయం ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళతో కానీ ఎంఐఎంతో కానీ సిపిఐతో కానీ టీఆర్ఎస్ ఇప్పుడు అదేదో పేరు అంటే వాళ్ళే కన్ఫ్యూజన్లు ఉండ్రు. అంటే ఆయన కేటీఆర్ఎస్ అని ఒక అదేదో ఉన్నట్టుంది కదా, ఇంకా అదే ఉందేమో అనుకుంటున్నా. మార్పు రాలేదు, అది కూడా మార్పు రావాలి కదా. సో అందుకోసమని ఎవరికైనా మేము అందుబాటులో ఉంటాము. మేము మీకోసము, ప్రజల కోసము, ప్రజల సమస్యలు మీరు ఏం తీసుకొచ్చినా వింటాము. మాకు మనసు ఉంది, ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వము, మేము బాధ్యతతో వ్యవహరిస్తాము. ఇక్కడ వివరణ ఇచ్చింది ఒకవేళ ఇంకా మీరు ఆశించినా రాబోయే చర్చలలో మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రభుత్వంలో ఎప్పుడైనా సచివాలయంలో నేను అందుబాటులో ఉంటాను, నా కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరినీ మేము కలుస్తూనే ఉన్నాము. మేము ఎవరిని కలవకుండా వివక్ష చూపించము. మాకు భేషజాలు లేవు. మేము వచ్చి కలిసినంత మాత్రాన అనవసరమైన ప్రచారాలు కూడా కల్పించే దుర్బుద్ధి కూడా మాకు లేదు. మీరెవరు భయపడాల్సిన పని లేదు. అక్కడ ఉన్న 39 మందిలో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు. ఎవరు మిమ్మల్ని అనుమానించినట్టు చూస్తే, మీకు ఏదైనా ఇబ్బంది ఉందని మీరు ఏదన్నా అనుకుంటే అట్లాంటివి అన్నిటిని కూడా పక్కన పెట్టండి. రండి, మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. 9.5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ ఈరోజు పునర్నిర్మించుకోవడానికి అవసరమైన సహకారం అందరి నుంచి నేను ఆశిస్తున్నా అధ్యక్ష. ఒక రైతు బిడ్డగా చిన్న వయసులో నాకు గొప్ప అవకాశం వచ్చింది. ఎంతోమంది మేధావులు కావచ్చు, విఘ్నులు కావచ్చు, చాలామంది రాజకీయ దురంధరులు ఉండొచ్చు, వాళ్ళు ఎవరికి రాని అవకాశం ఈరోజు మా పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా నిలబడ్డారు. నేను అధ్యక్షుడిగా, అప్పుడప్పుడు ఇది ప్రజా తీర్పు కాదు పార్టీ తీర్పు అని, నేను అధ్యక్షుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళిన అధ్యక్ష. నా అధ్యక్షతను ఎన్నికలు చేసినాం. మీ అధ్యక్షుడి పేరు మీద మీరు పోయినరు, మా పార్టీని నా అధ్యక్షతను ఎన్నికలు వెళ్ళమన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఇదేం ఆషామాషిగా ఇక్కడికి రాలేదు అధ్యక్ష. తప్పకుండా ప్రజా తీర్పును గౌరవిస్తాం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చండి. మిగతా విషయాలు ముందు మాట్లాడుకుందామని తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చి వివరాలు చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న గౌరవ సభ్యులకు మాత్రమే క్లారిఫికేషన్స్కు అవకాశము ఇవ్వబడును. పల్లా రాజేశ్వర రెడ్డి గారు హరీష్ రావు గారిని సార్, హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు కాబట్టి వారికి ఇవ్వండి. హరీష్ రావు గారి పేరు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారే చెప్పారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినాక మీ పేరు తీసుకున్నారు లీడర్ ఆఫ్ ది హౌస్ కాబట్టి మీకు తర్వాత అవకాశం ఇస్తాము. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సంతోషం, చాలా తక్కువ వయసులో చాలా అనుభవం సంపాదించేసి అలా ముఖ్యమంత్రి అందరి ఆశీస్సులతో దయతో అయినరు ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన దరిదాపుగా గంట సమయంలో కూడా ప్రజలకు సంబంధించిన విషయాల్లో కాకుండా అనేక వారు కొన్ని మాట్లాడినరు. తప్పనిసరిగా తెలంగాణ తల్లిని గత ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత వచ్చి చేసింది కాదు అధ్యక్ష. ఉద్యమ సమయంలో అనేక మంది శిల్పులు వాళ్ళు తయారు చేసింది తప్ప అది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది కాదు. వాస్తవం అది. మేము చెప్పడానికి వినకపోతే మీరు ఓకే, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఇగో తెలంగాణ ఉద్యమ సమయంలో అదే విధంగా వారు చెప్పారు జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి, కొత్తగా ఇవాళ జయ జయ తెలంగాణ అంటున్న సంతోషం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు సార్? వీళ్ళందరూ కూడా తెలంగాణ శిబిరంలో ఉన్నారు, వాళ్ళందరూ కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు గారు ధర్నా శిబిరంలో ఉన్నారు 2014లో. అది వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఒకరి మీద ఒకరు అనుకోవడానికి కాదు. ఇవాళ దయచేసి ఇవాళ గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకొని తప్పుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. లేకపోతే ఇవాళ మా దగ్గర కూడా అనేక మంది, గోరెడ్డి వెంకన్న కొడియాల ఎమ్మెల్సీ చేసుకున్నాం, పివి నరసింహరావు గారి పేరు ఒక ఇన్స్టిట్యూషన్కి పెట్టుకున్నాం, జయశంకర్ గారిది ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం, జయశంకర్ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం, కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. అనేక ఉద్యమ నాయకుల్ని లేకపోతే సిద్ధాంతకర్తల్ని తెలంగాణ వాదుల్ని ఇవాళ అద్భుతంగా గౌరవించుకున్నది ఇలా తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ వారు చెప్పారు శంకరమ్మ గారు శ్రీకాంతాచారి తల్లికి మీరు గౌరవం ఇవ్వలేదని. మేము పోటీలో నిలబెడితే ఆ పోటీలో వద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజున రిక్వెస్ట్ చేసినాం. కానీ ఎవరండి? మీరే కదా పోటీ చేసి ఇలా శంకరమ్మ గారిని ఓడించి అగౌరవపరిచింది. ఇవాళ మమ్మల్ని అడుగుతుంటే ఎట్లా? అదేవిధంగా మీరు చెప్పారు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం లేదని. ఆ రాష్ట్ర గీతం కాదు, ఇలా 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి నాలుక మీద కూడా తీసుకొచ్చింది, రికార్డ్ చేసింది, వినిపించింది, పాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతం చేయాలని చెప్పేసి అనుకున్నా కూడా రచయిత గారు అది 10 జిల్లాలు అని చెప్పేసి ఉన్నది, కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రాష్ట్ర గీతం అవసరం లేదు, మనకు జాతీయ గీతం ఉందని చెప్పేసి అన్నాం తప్ప ఏనాడు వారిని మేము అగౌరవపరచలే. ఆ పాటను తీసుకుంది మేము, రికార్డ్ చేసింది మేము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, రాజముద్రలో నిన్నే మీరు చెప్పారు, ఇవాళ ప్రసంగంలోనే రాస్తూ ప్రసంగంలో మాట చెప్పారు. ఏమని? ఇలా హైదరాబాద్ వైభవాన్ని చూపిస్తాం, తెలంగాణ వైభవాన్ని చార్మినార్ని గొప్పగా చూపిస్తాం అని చెప్పేసి. చార్మినార్ ఎప్పుడో 450 సంవత్సరాల కింద వచ్చిన దాన్ని, అదేవిధంగా మత సామరస్యానికి ఇవాళ ఉన్నదాన్ని, ప్రతీకగా ఉన్నదాన్ని, కాకతీయులు అద్భుతమైన సేవ ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి చేసిండ్రు. గొలుసుగట్టు చెరువులు తీసుకొచ్చిండ్రు. ఈ ప్రాంతం ప్రజలు తినడానికి కావాల్సిన నీళ్లు కావాల్సిన చెరువులను వాళ్ళు కట్టిన ఉద్దేశంతో ఆ రాజముద్రలో పెట్టుకున్నాం తప్ప రాజరికాన్ని కానీ ఇంకోటి కాదు అధ్యక్ష. ప్రజలకు కావాల్సిన తీసుకొచ్చిందని పెట్టినాం అంతే తప్ప. ముఖ్యమంత్రి గారు వారు ఒక మాట అంటారు, మీరు అన్నింటిలో కూడా ఇక్కడ సహకారం కావాలని. కానీ అంతర్జాతీయ సమావేశాలకు పోయి కూడా అక్కడ కూడా మమ్మల్ని తిట్టడమే ఎట్లా సబబు అధ్యక్ష? అక్కడ కూడా రైతు భరోసా మేము ప్రకటించమని చెప్పారు. మేము ఇవాళ వారు ఏదైనా ఏ పథకం ఇచ్చినా ఆ పథకం జరగాలని చెప్పేసి చూసుకుంటున్నాం. వారు ఇలా చేసినట్టే రైతు భరోసాని అక్కడే మొత్తం కూడా మేము ప్రారంభించమని చెప్పేసి అబద్ధం చెప్పారు. అది ఎట్లా సబబు అధ్యక్ష? మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ చెప్పాను, ఆటో డ్రైవర్ వచ్చినట్లయితే తగలబెట్టించుకున్నది. అధికారం మీ చేతిలో ఉన్నది, ఎంక్వైరీ చేయండి, ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. ఇటువంటి సత్యదూరమైన చెప్పడం అనేది సబబు కాదని చెప్పి కూడా మాకు తెలియజేస్తున్నాం. ఉద్యోగాల గురించి చెప్పారు. ఇవాళ నర్సులు కానీ సింగరేణి కానీ ఇవాళ ఇచ్చే 15,000 ఉద్యోగాలు పోలీసు కానీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన అధ్యక్ష? ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు 32,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఏ రోజు ఇబ్బంది రాలే. 6 లేక 7 విద్యా సంస్థలు ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ మొత్తం కూడా అనేక ఇతర డిపార్ట్మెంట్స్లో అన్ని కూడా ఒక్కటే ఒక సమస్య, గ్రూప్ 1 సంబంధించింది 500 ఉద్యోగాలకు సంబంధించింది వస్తే దాన్ని రాద్ధాంతం చేసి ఇవాళ మొత్తం కూడా మమ్మల్ని బదనాం చేసి
ప్రచార పటాటోపంతో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది తప్ప 1,60,000 ఉద్యోగాలు ఒక చిన్న తప్పు కూడా జరగలేదు అధ్యక్ష. ఇవాళ ఇచ్చే ముఖ్యమంత్రి గారు రేపు ఇచ్చే 15,000 ఉద్యోగాలు కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము పరీక్ష పెట్టి మేము టెస్ట్ చేసినవి మాత్రమే రేపు వచ్చాయి. అయినా పర్వాలేదు, ఇది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నడుస్తుంది. కనీసం దాన్ని వాళ్ళు ఒప్పుకుంటే మేమందరం కూడా సంతోషపడేవాళ్ళం. అంతేకాదు అధ్యక్ష, మేమనేది ఇవాళ పేర్లు పెట్టలేదు, ఇంకోటి పెట్టలేదు మేమనలేదు అధ్యక్ష. వారి నాయకుడు రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వాలు కూడా అంతకుముందు బీజేపీ ప్రభుత్వం పేర్లు మారుస్తుంటే రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఇవాళ పేర్లు మార్పు వలన బిల్డింగ్ల మార్పు వలన ఇవాళ అభివృద్ధి అనుకుంటే కాదు అని చెప్పింది. కాబట్టి మీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే దయచేసి విని పేర్లు మార్పు కాదు మిగతాది మార్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు సచివాలయం వారు చెప్పారు పూలే గారి పేరు పెట్టామని. భారతదేశంలో 29 సచివాలయాలు ఉంటే ఒకే ఒక్క సచివాలయానికి తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టింది బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు చెప్పారు మీ దగ్గరికి అందరు ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తే మీరు భయపడకండి, నేను కూడా అందరిని రిసీవ్ చేసుకుంటా అని చెప్పేసి ఇదే సభలో ఇంతమంది ఎమ్మెల్యేలు నిజంగానే వారిని కలిశారు. నలుగురు కలిశారు, ఇంకోరు ఇద్దరు కలిశారు. వారు ఏం చెప్పారు, నాకు అందరూ సమానమే, ఎమ్మెల్యేలు సమానమే, ఎంపీలు సమానమే, ఎమ్మెల్సీలు సమానమే, అన్ని పార్టీల వాళ్ళకు నాకు సమానమే చెప్పారు. అవును, మరి ఎవరికి ఎందుకు ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు అధ్యక్ష? ఇవాళ ఎస్డిపి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది కదా, మరి లక్ష్మ మా అక్క అక్కడికి పోయి మాకు ఇట్లా ఇవ్వట్లేదని చెప్పేసి అడిగితే అంటే వారు చెప్పిన దాంట్లో ఎంత నిజాయితీ ఉందంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో వారు చెప్పిన దాంట్లో నిజం కూడా అంతే ఉంది అధ్యక్ష. మా అందరినీ 119 మందిని ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీలందరినీ కూడా సమానంగా చూస్తారని వారు చెప్పారు. ఇచ్చారా? మరి ఇవాళకి ఇప్పుడు కూడా ఈ యొక్క 119 తరఫున కూడా ఒక కాంగ్రెస్ సభ్యులే కాదు, బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ మా తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మాకు ఇచ్చే నిధులు కానీ విధులు కానీ ప్రోటోకాల్స్ కానీ మీ తరఫున ఈ అందరి తరఫున ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చెప్పింది కదా ఇప్పుడే, వారందరూ కూడా మేము సమానంగా చూస్తాం, సమానంగా చేస్తామని. నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఇవాళ మేము అనేది చివరి మాట ఒకటే అధ్యక్ష, చివరి మాట ఒకటే అధ్యక్ష, ఒకటే అన్నా మంత్రి గారు సార్ శ్రీగారు సార్ మీ ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యుని అడుగుతాం. సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టానని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడైనా అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ వెళ్ళి దండ వేసిందా, నివాళులు అర్పించిందా? దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు నివాళులు అర్పణ ముఖ్యమంత్రి ఎవరని అంటే అది కేసీఆర్ గారు. 80 సంవత్సరాల వయసున్న రోషయ్య గారు కూడా అర్ధగంట ముందొచ్చి నివాళులు అర్పించి 3 గంటలు అక్కడ గడిపేవాడు అధ్యక్ష. మీరు అంబేద్కర్ గారు పేరు తీసుకునే అర్హత కూడా మీకు లేదు. ఇవాళ మీరు కట్టి అంబేద్కర్ గారు పేరు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ రోజు మేము పెట్టినాం. అందుకనే గౌరవ సభ్యుని చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సత్యాలు చెప్పిను. నువ్వు ఇవాళ కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబం పెట్టిపోయింది, శంకరమ్మ గురించి మాట్లాడిన అధ్యక్ష. శంకరమ్మ గారించి మా ఉత్తమ్ కుమార్ మీద మీరు టికెట్ ఇచ్చినప్పుడు సార్ ఒకటి సార్ మొన్న అంబేద్కర్ అమరవీరుల శుభం అమరవీరుల శుభం అధ్యక్ష. ఎంత అవమానం అంటే సూపర్ ఓపెనింగ్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు 2 గన్మెన్ ఇచ్చి పంపించారు అధ్యక్ష. మేమందరం అనుకున్నాం రాజ్యసభనా ఎమ్మెల్సీనా ఇస్తారని. ఆ స్తూపం ప్రారంభించను, ఓపెనింగ్ అయింది, స్టేజ్ మీద పిలిపించను. మధ్యాహ్నం ఆ కారు గన్మెన్ వాపస్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి మీది ఎంత అవమానకర బతుకు ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళొక్కసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సాగు రోడ్లో తలకాయ పెట్టలేదు అధ్యక్షులు. మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి సకల జనులు కాంగ్రెస్ నాయకులు అయితే సాగు రోడ్డు తలకాయ పెట్టాడు. సాగు రోడ్డు తలకాయ పెట్టేవారు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు అధ్యక్ష. ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ల విటామిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటో ఆ మెడిసిన్ తోని ఒక మణిపూర్లో ఒక మహిళ
15 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు సాగు నోట్ల వేడ అధ్యక్ష ఇంకా 15 ఏళ్ళు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాప నేతృత్వంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు, కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు. మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి, మోసం చేయాలి. ఇక్కడ అబద్ధాలు మాడుకోండి మళ్ళీసారి నాంబలి జరగాలి, ఎక్కడ జరగారో ఆ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే బాబా అనుకుంటుంటారు మీరు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి నివాళులు అర్పించో వారికి ఫోటోలు కావాలంటే మేము ఇస్తాం. అయినా ఇవాళ గద్దర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము నివాళులు అర్పించలేదని, పోయిందని. గద్దర్ గారు చనిపోకముందే హాస్పిటల్లో కావాల్సింది ఏర్పాట్లు చేసింది కూడా నేనే పల్లా రాజేశ్వర రెడ్డిగా నేను పోయినా. రెండోది ఎల్బీ స్టేడియంలో పెట్టిన తర్వాత ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేసి ఎల్బీ స్టేడియం నుంచి వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయింది కూడా నేనే. ఎల్బీ స్టేడియం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకుపోయి నివాళులు అర్పించి కూడా మేమే. ఇంత అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇంత అబద్ధాలు చెప్పకూడదు అధ్యక్ష. నేను చెప్తున్నా కదా, గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. రైఫీలతో జేఏసీ కేవదండరాములు అందరినీ కూడా తుపాకీ దాటిండు, వాళ్ళ మీద తుపాకీ పెట్టి చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకటే మాట, అంబేద్కర్ గారిని కూడా అధ్యక్ష అంబేద్కర్ వారి గల్లనే మీరు ఇలా సీట్లో కూర్చుంటున్నారు. అంబేద్కర్ గారిని భారతదేశంలో ఇప్పటి వరకు ఏకైక అద్భుతమైన ఇవాళ స్టాట్యూని పెట్టి గౌరవించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ అంతేకాదు 29 సచివాలయాల్లో ఒకే ఒక సచివాలయానికి పేరు పెట్టింది కూడా కేసీఆర్ అంబేద్కర్ సచివాలయం. ఇవాళ అద్భుతమైన ఒక స్టడీ సర్కిల్ పెట్టింది కూడా కేసీఆర్ గారు. ఒకటే నిమిషం అధ్యక్ష, ఇవాళ మేము చివరిగా ఒకటే మాట రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పిన గంట సేపట్లో ఈ యొక్క రాజముద్రలు, ఈ చిన్న మార్పులు లేకపోతే ఇవన్నీ చేసి ప్రజలను మార్పు వైపు చెప్పకండి, ఇదేదో మార్పు జరిగిందని చెప్పకండి. మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో లేక 13 అంశాలు ఇచ్చారో 420 మేనిఫెస్టో చెప్పినరో దాన్ని మీరు ఒక్కొక్కటి చేస్తుంటే మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మిగతా అన్నిట్లలో కూడా ఇంకా వ్యంగ్యం అనేది పనికిరాదు, ఇంకా తులనాడడం అనేది పనికిరాదు. మీరు మా సహకారం కావాలి ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇంకా 60 రోజుల తర్వాత కూడా రోజు మీరు చేయలేనప్పుడే ఇతరులను తిట్టడం అనేది జరుగుతుంది. చేసే శక్తి ఉంటే దమ్ముంటే ఖచ్చితంగా మీ యొక్క పని విధానం చేసుకుంటూ మా దగ్గర నుంచి సహకారం కోరడం తప్ప ఇది సరైనది కాదు. మేము చివరిగా ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పెట్టలేకపోయినరో వాటన్నిటిలో ఇవాళ యువజనులకు సంబంధించి యువ వికాసం కానీ చేయూత కానీ ఇతరులు చేయాల్సిన అన్ని కూడా మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా 100 రోజుల్లో చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. వేముల వీరేశం గారు మీకు ఇస్తా. హరీష్ రావు గారు మీకు తప్పకుండా మైక్ ఇస్తా, నేను తప్పకుండా మీకు మైక్ ఇస్తా. అధ్యక్ష ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడు, నేను తప్పకుండా మీకు మైక్ ఇస్తా. వేముల వీరేశం గారు గౌరవనీయులు హరీష్ రావు గారికి వారు పేరు తీయటం జరిగింది కనుక తప్పకుండా ఇస్తారు. స్పీకర్ గారు చెప్పిండ్రు, యూ హ్యావ్ టు ట్రస్ట్ హానరబుల్ స్పీకర్ వర్డ్స్. డెఫినెట్లీ స్పీకర్ గారు అవకాశం ఇస్తామని చెప్పారు. అందుకోసం ముఖ్యమంత్రి గారు కూడా కూర్చొని ఉన్నారు ఇక్కడ. దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు వారి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ హరీష్ రావు గారికి ఆపర్చునిటీ ఇవ్వటం జరుగుతుందని స్పీకర్ గారు చెప్పడం జరిగింది. వారు డిస్కషన్ లో పాల్గొన్నారు కనుక మొదట అవకాశం ఇచ్చి మీకు కూడా అవకాశం ఇస్తారు. కొద్దిగా ఓపికతో ఉండండి సార్. విరుద్ధమే కాదు, అసలు స్పీకర్ గారు తీసుకున్నదే తుది నిర్ణయం. వేముల వీరేశం గారు. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అనేక అంశాలని ప్రస్తావించుతూ గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్కి సార్థకత తెచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్షత.
అధ్యక్ష, ఈరోజు ప్రతిపక్ష వాళ్ళు ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే, ముఖ్యమంత్రి గారు సత్యాలు చెప్తుంటే ఓపిక లేక అసహనం కనిపిస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళ అసహనం చూస్తూ ఉంటే అధికారం కోల్పోయిన తర్వాత అధికారం లేక వాళ్ళు ఎంత వెంపర్లాడుతుండ్రో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు సమాజం మొత్తం చూస్తూ ఉంది, సమాజం మొత్తం చూస్తూ ఉంది. కనీసం ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు, సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యన మైక్ అడగటం సమంజసం కాదు అని చెప్పేసి అనుభవమైనటువంటి సభ్యులకు కూడా అర్థం లేకుండా మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గం, దురదృష్టకరం అధ్యక్ష. ఏమంటావు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అరే 5 సంవత్సరాలు ఒక్కరికన్నా మైక్ ఇచ్చిరా? ఒక్కరినన్నా మాట్లాడనిచ్చిరా? ఏనాడైనా ఒక్కరికన్నా మాట్లాడనిచ్చిరా? గంటలు గంటలు మాట్లాడిస్తుంటే కనీసం ఉండాలి కదా? ఎస్ ఏమంటారు? బట్టి గారిని ఎన్నిసార్లు డిస్టర్బ్ చేశారు? ఎన్నిసార్లు మాట్లాడనిచ్చారు? బట్టి గారిని ఎన్నిసార్లు మాట్లాడనిచ్చారు? ఎంత టైం ఇచ్చారు? ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండటం కూడా ఇష్టపడని మీరా మాట్లాడేది? ఒక దళితునికి ప్రతిపక్ష నాయకులుగా క్యాబినెట్ హోదాను ఇష్టపడని మీరా మాట్లాడేది? ఏం మాట్లాడుతుందండి? ఒక దళితుడు ప్రతిపక్ష నాయకులుగా ఉండటం ఇష్టం లేకనే కదా మీరు కొనుగోలు కార్యక్రమాన్ని పెట్టింది, కొనుగోలును ప్రారంభించింది. అందుకే కదా ఇలా మాట్లాడాలంటే అర్థం ఉండాలి అధ్యక్ష. ఈరోజు ఒక్కటే మీ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష, సభాపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు సభాపక్ష నాయకుడిని కూర్చోండి, మైకి అని మేము మాట్లాడతాం అనేటువంటిది అది అహంకారానికి నిదర్శనం, అది అహంకారపూరితమైన ధోరణి. ఆ ధోరణి వాళ్ళు మానుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అవును 100% మీరు చేసినటువంటి అవమానాలు, పిడిక్కడ ఆత్మగౌరవం లేదు. మీరు కూడా గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను మొదలు కాదు. నాలాగా బాధపడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. నాలాగా బాధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. సొంత పార్టీలోళ్ళకే కేసులు పెట్టించినటువంటి చరిత్ర మీది. సొంత పార్టీలకు సభ్యత్వమైనటువంటి చరిత్ర మీది. మీరు నా గురించి మాట్లాడతారా? మీరు నా గురించి ప్రశ్నిస్తారా? ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా ప్రజలు అసహించుకుంటారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా మారండి, ఇకనైనా మీ మైండ్ సెట్ మార్చుకోండి, ఇకనైనా మీ ఆలోచన ధోరణి మార్చుకోండి, అభివృద్ధికి సహకరించండి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి అప్పుడు డిస్టర్బ్ చేయకండి, వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుడు కోరుకుంటాం. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, క్లారిఫికేషన్ ముఖ్యమంత్రి గారు మీకు ఇస్తాను. హరీష్ రావు గారు. మీకే డిక్టేట్ చేస్తుంది సార్ టర్మ్స్. మీరు మైక్ ఇస్తే కూర్చోమంటున్నారు, మీరు వద్దంటే మైక్ ఇవ్వమంటున్నారు. మీరు అటు చెప్పినట్టు వినొద్దు సార్, జర మాదికి చూడండి సార్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పాత్రను మీరు బాగా నిర్వహించండి అని మాకు సలహా ఇచ్చారు. సంతోషం. ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసి మేము ప్రజల పక్షాన, మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినప్పుడు మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో మాట్లాడండి, మీ మైక్ కట్ చేయము, మీరు ఎంతసేపు మాట్లాడినా శాసనసభలో అవకాశం ఇస్తాము
అని బయటనేమో చెప్తా ఉన్నారు. కానీ లోపలికి వస్తే మైకు రావడం కోసం అడిగి అడిగి మా గొంతులు మూగబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. సో దయచేసి మీతో కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు. సభ హుందాతనాన్ని తగ్గించే విధంగా మాట్లాడారు. నేను ఆ విషయాలను రెక్టిఫై చేయాలి, సభ రికార్డ్స్ను దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా నా సూచన ఏంటంటే, వారు మాట అన్నారు, నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో. ఎస్, మీరు వ్యంగ్యం తగ్గించుకోండి, వ్యవహారం మీద దృష్టి పెట్టండి. మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది, వ్యవహారం తక్కువైంది. ఇలా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చక్కగా మాట్లాడితే తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి రోజు, చాలా గొప్ప దినం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం ఇది మనందరికీ కూడా గర్వకారణం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఇదే శాసనసభలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. మన పివి గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పివి నరసింహారావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం, అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం, పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం, పివి గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం, పివి గారికి భారతరత్న ఇవ్వాలని నినదించాం. ఇవాళ అది నిజం కావడం ఇది యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం. మీరు బేషిజాలకు పోకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పివి గారికి భారతరత్న వచ్చింది కనుక ఇవాళ పివి గారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో బేషిజాలకు పోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయాలని మీ ద్వారా సభా నాయకుడిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నన్నెవరైనా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి, అన్నా 2 నెలలైంది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈరోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవాళకి జీతం బల్లే, వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు వివోఏలకు ఇవాళటి వరకు జీతం బల్లే, హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి, విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను, 1వ తారీఖు ఇచ్చినమని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు. కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు. ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనవరి నెలలో గౌరవ హరీష్ రావు గారు మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిందో చెప్తున్నా, ఆ విషయాన్ని పేరు తీసుకొనే చెప్పిండ్రు. మీరు ఆర్థిక మంత్రి అని నా పేరు తీసుకొనే చెప్పింది కనుక చెప్తున్నా. ఎస్, వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు. ఆ నెల పెన్షన్ వినండి, జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిండ్రు. అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా? జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి అట్లా అనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది 2 కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు,
1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసినరు. అది ఫిబ్రవరి కాదు, జనవరి నెలలో ఎగ్గొట్టిందని ఫిబ్రవరి 1 స్టార్ట్ చేసినారు. ఐ రిక్వెస్ట్ ద సీఎం టు స్టాండ్ కరెక్షన్. అధ్యక్ష, ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు. రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి, మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. ఏదైనా చివరి 200, 300, 500 కోట్లుంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ మీ హయాంలో ఇచ్చింది 200, 300 మొదలు ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం. అధ్యక్ష, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది ఆ ఆవేదన, ఆ తపన, మా తన్లాట ఆ రోజు. ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు, ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు, ఏనాడు పాడెమోసిన వాళ్ళు కారు. ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను. ఏదేమనంటే ఓ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగ్గిపెట్ట ముచ్చేట మాట్లాడు బంద్ చేయండి. అది మా ఉద్యమ స్ఫూర్తి. మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరిచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను. అధ్యక్ష, ఎస్ఎల్బిసి టనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈరోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సభను తప్పుదో పట్టించారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో 1 కిలోమీటర్ తవ్విండ్రు 10 ఏళ్ళల్లా అని చెప్పిండ్రు. ఇవాళ అసెంబ్లీలో 1.5 కిలోమీటర్ మాత్రమే తవ్వారు ఈ 10 ఏళ్లలో అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు. 11 కిలోమీటర్లు మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి. అది మీ పొజిషన్కు, ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు. నేను మీకు ఇచ్చే సూచన, విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా. కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది. నేను మీకు ఇచ్చే సూచన, ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో, నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు, పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు ఆధీనం చేసుకున్నారు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటుంది, మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవాళటికి 2 నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది. శ్రీశైలం మాత్రం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది. మీరు వెంటనే నాగార్జున సాగర్ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన చేతుల్లో ఉండాలి. దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి, సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు. నాకు క్లారిఫికేషన్ సమయం లేదు. కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే, కేఆర్ఎంబిని అప్పచెప్పింది ఎవరు? మీరు కాదా? మినిట్స్ చదివి వినిపించమంటారా? 2 మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో, కేఆర్ఎంబి మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు. బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఇది ఎందుకు ఒప్పుకొని వచ్చినారు? మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే. ఇది నా కథ కాదు, నేను చెప్తున్నది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్పచెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది. రెండవది అధ్యక్ష, మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అయ్యో మనకు విద్యుత్ ఎట్లా,
మన రాష్ట్రానికి అన్యాయం, జగన్ విజయం సాధించి నన్ను పత్రికల్లో వస్తే నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం. అయితే హరీష్ రావు గారు లెట్ మీ కంప్లీట్. మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమనండి. మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగా ఉంటుంది. రెండవది సార్, ఒక్క నిమిషం, నేను విమర్శ చేస్తలేను. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు. స్పీకర్ సార్, 2-3 విషయాలపై నా హంబుల్ సబ్మిషన్ మీకు, మీ ద్వారా మొత్తం హౌస్కి, తెలంగాణ ప్రజానీకానికి. మొదలు పల్లా రాజేశ్వరరెడ్డి గారిని నేను కరెక్ట్ చేయదలుచుకున్నా. మీరు శంకరమ్మని నా మీద అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే. మీరు ఏ సిరిసిల్లలో, గజ్వేలో, సిద్దిపేట నిలబెట్టే బదులు మా మీద నిలబెట్టి మేమేదో నిలబడ్డట్టుగా మీరు చేస్తే అది చాలా విచిత్రంగా ఉంది. నేను ఇప్పుడు 7 సార్లు గెలిచినా ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినరు. అదేవిధంగా ఇప్పుడు కృష్ణా నదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు, గతంలో ఇరిగేషన్ మినిస్టరు, వారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినామంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? ఇంకోటి స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈ అన్ని పారామీటర్స్లో కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన 68 to 70% వాటా వాళ్ళు వదులుకొని 2014 నుంచి 2014-15 నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి 299 టీఎంసీలు, 512 టీఎంసీలు ఆంధ్ర ఒప్పుకుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే. ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు. నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి 2 ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్, సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్. అదేవిధంగా మీరు హరీష్ రావు గారు, మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ 10 ఏళ్ళలో జరిగింది. డెఫినెట్లీ స్పీకర్ సార్, we should have a separate discussion on Krishna waters in this house. No, let me just summarize. వీరి హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 8 టీఎంసీ పర్ డే 8 టీఎంసీ పర్ డే తీసుకుపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు. దాని తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా? అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా? యావత్ తెలంగాణ ప్రజానికానికి ఈ విషయం తెలియదని చెప్పి మనవి చేస్తూ, స్పీకర్ సార్, నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఈ హౌస్కి తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నా, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి మేము ఒప్పుకోలేదు, ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. వన్ మినిట్లో కంప్లీట్ చేయాలి.
కాదు సార్, ఇప్పుడు నేను కంప్లీటే చెప్పా. ఇప్పుడు ఉత్తమ్ అన్న గారు లేచి నా మీద మళ్ళీ ఆరోపణలు చేసి నేను క్లారిఫై చేయాలన్నా వద్దా? ఇరిగేషన్ మీద మాట్లాడినందుకు ఉత్తమ్ అన్న క్లారిఫై చేయాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అన్నారు. ఇవి మీ ద్వారా వారికి పంపిస్తాయి. ఇవి ఎక్కడి నుంచో తేలే. ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పచెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా. అని చదువుకోమనండి. నంబర్ 1 ఒక్క మీటింగ్ కాదు, రెండో మీటింగ్ జరిగింది 17వ తారీఖున. అరే లెట్ మీ కంప్లీట్. ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది. ఆ లైన్ చదవండి హరీష్ రావు గారు. మీరు చదవండి. మంత్రి గారు మీరు చదవండి. ఒక నిమిషం, ఐ జస్ట్ రీడ్ అవుట్ 1 minute. ఇదే మినిస్టర్ చదువుతున్నాను. ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటస్ కో యాజ్ ఆన్ 28/12/2023 ఆన్ నాగార్జున సాగర్ మే బి మెయింటైన్డ్. మేము స్టేటస్ కో మెయింటైన్ చేయి, మీరు చెప్పే మినిట్స్లో చదవండి. మీరు స్టేటస్ కో మే బి మెయింటైన్. 1 minute. He further highlighted the various issues including sharing of water between Andhra Pradesh and Telangana and stated that Telangana is continuously demanding water sharing in equal ratio. He further added that water regulation issues may be brought before the Apex Council. అంటే మేము ఒప్పుకోలేదు, మరి ఈ ఇష్యూస్ ఇంకా అన్రిజాల్వ్డ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి హరీష్ రావు గారు రెండు మూడు విషయాలు. ఒకటి 511 and 299 TMC allotment. No, 1 minute. Is permanent damage to interest of Telangana. No, it is. అరే మీరు పార్లమెంట్ లో మీరు జవాబు చెప్పారు కానీ సరే స్పీకర్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ ప్లేస్ ఆన్ రికార్డ్ అవర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం మేము కృష్ణా రివర్ పై ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇవ్వడానికి ఒప్పుకోబోము. మీరు దయచేసి ఈ విషయంపై స్పెషల్ డిస్కషన్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. హరీష్ రావు గారు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అరే చదవాలి కదా. స్టేటస్ కో దేని మీద నాగార్జున సాగర్ తెలంగాణ చేతికి వెళ్ళి గుంజుకున్నాము, సిఆర్పిఎఫ్ పోలీసుల చేతుల్లో పెట్టినాము. బిడ్డ మీరు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మీరు మైక్ ఇస్తే ఆ అవకాశాన్ని క్లారిఫికేషన్స్ అడగడానికో లేకపోతే వివరణ ఇచ్చుకోవడానికో ప్రయత్నం చేస్తలేరు. తిరిగి ఆరోపణ చేయడానికి ఆ సభ్యుడు దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లే చేయదలుచుకున్నాను. 2023-24 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ 2023 and 24 డిమాండ్ నెంబర్ సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్. 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ 114లో the state of Telangana has proposed to hand over only the components of the common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin. Accordingly, if accepted, the state has to deposit one-time seed money to the respective boards for exercising jurisdiction over above projects in proportionate to the command area under the project in each of the state. KRMB and GRMB have to furnish the detailed proposal in this regard. దీంట్లో స్పష్టంగా 200 కోట్ల రూపాయలు వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది. Both states of Telangana and AP have to provide a one-time seed money
Rupees 200 crores each to the KRMB and JRMB. హరీష్ రావు గారు మాట్లాడు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో నా మనవి, మీరు ఎంతసేపు అన్న మాట్లాడండి, మీ మైకులు కట్ చేయము, మీరు ఎంతసేపు అన్న మాట్లాడొచ్చని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి, చేతుల్లో రుజువు చేయండి, మైక్ ఇవ్వండి, సావధానంగా వినండి, అవసరమైతే క్లారిఫై చేయండి. మైక్ ఎందుకండి, గొంతెందుకు వస్తారండి? మీరు 6 సభ్యులు 5 సభ్యులు ఉన్న గంటన్నర సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంటన్నర ఇచ్చాం, ఇద్దరికి క్లారిఫికేషన్లు ఇచ్చాం. మా గొంతెందుకు నొక్కుతున్నారు? మీరు తప్పే చేయలేదు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పుడుకున్నట్టు ఎందుకు మా గొంతు కట్ చేస్తున్నారు? గొంతెందుకు నొక్కుతున్నారు? సబ్జెక్ట్ ఎస్ చెప్తాం. ఇప్పుడు 3 విషయాలు నేను ఉత్తమ్ గారికి సమాధానం చెప్పాలి, రేవంత్ గారికి సమాధానం చెప్పాలి. దయచేసి నాకు టైం ఇవ్వాలి. మీరు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఈ ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు తెచ్చిండు హరీష్ రావు అన్నాడు. నేను ఎక్కడి నుంచో తెలియదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ రిలీజ్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. 2వ మీటింగ్ లో కూడా అధ్యక్ష, మొదటి మీటింగ్ లోనే కాదు, 2వ మీటింగ్ లో when paragraph 3 page number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will report to KRMB though their salary and their benefits will be paid by the respective state governments. మీరు ఇయ్యకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది? KRMB నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మీరు ఇచ్చిండ్రు, ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే కుడిదిల వడ్డలకి లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు. తప్పైంది, ఏదో తెలిసో తెలియక ఇచ్చినాము, మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి. మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నంబర్ 1, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారు ఒక
నేను ముఖ్యమంత్రి గారు అయిపోయినాక మనకి ఇవ్వండి. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్కి సంబంధించినటువంటి కాగితం తీసుకొని మీరు 200 కోట్లు బడ్జెట్లో పెట్టారు అని చెప్పారు. ఎస్, బడ్జెట్లో మేము ప్రతిపాదించినాం తప్ప ఒక్క రూపాయి కూడా కేఆర్ఎంబీకి రిలీజ్ చేయలేదు. మేము కేఆర్ఎంబీకి కొన్ని షరతులు పెట్టాం. కొన్ని షరతులు ఏమని పెట్టాం? ఈ షరతులు ఒప్పుకుంటే స్పీకర్ గారు హరీష్ రావు గారు ఇస్ ట్రైయింగ్ టు మిస్లీడ్ ద హౌస్. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పోయిన బడ్జెట్ స్పీచ్ లో వర్డ్ టు వర్డ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చదివారు. మీరు పుట్ ఎ ప్రపోజల్ ఇన్ ద బడ్జెట్ స్పీచ్ టు హ్యాండ్ ఓవర్ టు కేఆర్ఎంబి. మీరు ప్రపోజ్ చేసి సిద్ధమైనరు, మీరు బడ్జెట్ కేటాయింపు చేసినరు, మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇది ఈ కేంద్ర ప్రభుత్వం మినిట్స్ లో జాగ్రత్త చదువుకోండి. మేము వ్యతిరేకించిన అని చెప్పి ఉన్నది. దీన్ని తెలంగాణ సెక్రటరీ ఈ మినిట్స్ రాంగ్ అని చెప్పి రిప్లై రాసిండు. వీరు హౌస్ ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిండు. ఈ విధంగా శాసనసభలో అబద్ధాలు చెప్పొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, అంటే మరి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు మేము ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెట్టాం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టాం. అవన్నీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అన్ని చెప్పారు. మీ మీద ఏది వచ్చిందో అది మాట్లాడండి. ప్లీజ్. ఎస్, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టిన దాని గురించి చదివారు. అయితే దానికంటే ముందు నేను ఆ లెటర్ కాపీలు కూడా ప్రభుత్వానికి ఇస్తా. మేము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టాం. కృష్ణా వాటర్లో 50-50 రేషియో ఇవ్వండి. పోతిరెడ్డిపాడుకు 34 టీఎంసీల కంటే ఒక చుక్క నీళ్లు ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదు. శ్రీశైలం వినండి, శ్రీశైలం ఎండిడిఎల్ 830 మెయింటైన్ చేయాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో 20% అకౌంటబిలిటీ చేయాలి. ఇవన్నీ ఒప్పుకుంటే మేము బోర్డుకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నాం. వాళ్ళు ఒప్పుకుంటే బడ్జెట్లో ప్రతిపాదన పెట్టాం. వాళ్ళు ఒప్పుకోలేదు, నయా పైసా కూడా మేము విడుదల చేయలేదు. కానీ మీరు మాత్రం ఆగమాగం పోయినరు. 2 నెలలనే పోయినరు. బోర్డుకు 4 రోజుల లోపల అప్పచెప్తామని ఒప్పుకొని వచ్చి ఇవాళ మీరు మళ్ళీ ఉల్టా దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ నాగార్జున సాగర్ ఎందుకు సిఆర్పిఎఫ్ పోలీస్ కస్టడీలో ఉంది? స్పీకర్ గారు, హరీష్ రావు గారు ఈ విషయంలో పదే అసత్యాలు పలుకుతున్నారు. ఈ యొక్క మినిట్స్ లో తెలంగాణ సెక్రటరీ ఇరిగేషన్ వ్యతిరేకించిండు అని రాసింది. ఆ తర్వాత సెంటరు ఏదో రాసిందని చెప్తున్నారు. ఇది వచ్చిన తర్వాత దయచేసి ఆగండి. దయచేసి సిఆర్పిఎఫ్ ఎట్లొచ్చింది స్పీకర్ గారు? ఓటింగ్ డే నాడు మీరు రాజకీయ లబ్ధి కోసం ఒక కాన్స్పిరసీతో ఆంధ్ర ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్ నాగార్జున సాగర్ డ్యామ్ మీద వచ్చినాయి. ఓటింగ్ డే వచ్చినాయి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మరి మీరు మాట్లాడితే ఎట్లా ఈ విషయం? నేను పదే చెప్తున్నా, ఈ మినిట్స్ లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా లేదు. మీరు 12వ తారీఖు దీంట్లో డిస్కషన్ పెట్టండి. విల్ క్లారిఫై ద ఇష్యూస్. పాయల్ శంకర్ గారు. స్పీకర్ సార్, కేఆర్ఎంబి సృష్టికర్తలే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు. ఈ 2 పార్టీలు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో కేఆర్ఎంబి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు తయారు చేసినప్పుడు టిఆర్ఎస్ పార్టీ చాలా గొప్పగా చెప్పింది. దగ్గరుండి మేము డ్రాఫ్ట్ తయారు చేయించినాం, భవిష్యత్తు నిర్మాణం అంతా కూడా తెలంగాణది దగ్గరుండి తయారు చేయించినామని చెప్పిర్రు. ఏం చేసిండ్రు అధ్యక్ష? ఆ రోజు కేఆర్ఎంబి సృష్టికర్తలు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు. ఈరోజు లేని నాటకం మళ్ళీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ శాసనసభ
నరేంద్ర మోడీ గారు 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ద్వారా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ కానీ గతంలో ఇచ్చినటువంటి బచావత్ అవార్డులు కానీ వాటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి తిరిగి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరగాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. అధ్యక్ష, ఈరోజు కనీసం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తే ఈ శాసనసభ నుంచి అభినందించాల్సింది పోయి మాకు సంబంధం లేనటువంటి అంశాల మీద కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు రెండు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అధ్యక్ష, 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఆ రోజు విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ఆ రోజు కేఆర్ఎంబి విషయం వచ్చినప్పుడు, ఈ రోజు కృష్ణా పరివాహక ప్రాంతమంతా కూడా 68% తెలంగాణ ప్రవహిస్తున్నప్పుడు ఈ నికర జలాల వాటా మిగిలిన జలాలకే తెలంగాణకు పంచాలని మరి ఆ రోజు బిల్లులో ప్రస్తావించినప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నోరు మెదపలేదు. వీళ్ళ నజరంతా ఏముండే అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ నజరు, టీఆర్ఎస్ పార్టీ నజరు ఎప్పుడు తెలంగాణ బిల్లు వస్తుందా, రాష్ట్రం వేరే అంటే మేము కుర్చీలో ఎప్పుడు పోయి కూర్చుంటామా అని ఆలోచించిన తప్పితే తెలంగాణ బిల్లులో ఎక్కడ ఏమి రాసిందో ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించలేదు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పాయల్ శంకర్ అన్న గౌరవ సభ్యులు మాట్లాడుతుంటూ ఊరికే సరే టీఆర్ఎస్ను కాంగ్రెస్ ఏదంటారు సార్, 2 పార్లమెంట్ సాక్షిగా మీ పార్టీ ప్రధానమంత్రి తెలంగాణ విధానాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని అవమానపరిచి తెలంగాణ మొత్తం అమరులతో పాటుగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరినీ అవమానించే పార్టీ అన్న. మీరు ఒక్క కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు తప్ప మీ పార్టీలో ఇయ్యలేడు అడుగుతున్నా. 9.5 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం వచ్చింది. ఏ విభజన హామీ అమలు చేసినారో చెప్పండి. వాళ్ళు అడగలే, రైట్? ఏనాడు మీరు ఒక విభజన హామీ ఇక్కడ ఇచ్చిర్రు? వాళ్ళు అడగరా, మీరు ఇయ్యలే. తెలంగాణ విభజన హామీలు ఇయ్యాల కూడా మేము మా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. తెలంగాణ కోసం మొన్న ఈ బడ్జెట్లో కూడా ఏం పెట్టారు మీరు? ఏం అడుగుతారు? మంత్రి ఉన్నాడు, మంత్రి కేంద్ర మంత్రి లేకపోతే మీ దగ్గర పార్టీ అధికారంలో ఉన్నాడు, తెలంగాణ కొరకు ఇవి ఇచ్చినామని నిండు సభలో చెప్పేటువంటి ధైర్యం ఉందా మీ దగ్గర? భారతీయ జనతా పార్టీ 7 మండలాలు తీసుకొని కలిపితే ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళు మాట్లాడారు, ఆర్డినెన్సెస్ కలుపుకుంటారు వాళ్ళు మాట్లాడారు. ఇలా అరే ఏం మాట్లాడారు సార్? బంధుకొకరు బంధు పిలిపి మాకు తెలియదా? మాకు తెలియదా బంధు పిలిపి? ఇది ఆర్డినెన్స్ తెచ్చి ఆనాడు మీ అధికారం లేవు, కేంద్రంలో అధికారం లేవు. ఓటెక్క అరే అప్పటికి వర్టికల్ డివిజన్ ఆంధ్ర తెలంగాణ వర్టికల్ డివిజన్ వచ్చి ఆంధ్ర ఎంపీలు వస్తే దాన్ని మీరు లెక్క పెడితే ఎట్లా? ఇలా నేను అడుగుతున్న మాట హరీష్ రావు గారు గౌరవ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కేంద్ర విభజన హామీలు అమలు చేయలే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా క్రిటిసైజ్ చేసింది. ఈ రోజు 9 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చింది ఒక్కసారి శ్వేతపత్రం ఇవ్వమంటున్నారు. పొద్దున చూపెట్టి ఎన్నికలకోండి. మీరు తెలంగాణకు ₹1 కూడా ఇవ్వకుండా ఇలా మీరు మాట్లాడే హక్కు ఎక్కడిది? తెలంగాణలో ఉన్న 4 పార్లమెంట్ సభ్యులు ఉంటే అనేక మాటలు మాట్లాడుతున్నారు. లేకపోతే మా పథకాలకు ఫోటోలు పెట్టుకోవాలని మొన్నటిదాకా కొట్టుకున్నటువంటి వీళ్ళు ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా సార్? దయచేసి అధ్యక్ష, వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ పరిధి మాట్లాడాలని ఊరికే వెరటలో తిడుతుంటే చూస్తూ ఊరుకోరు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఆఫీస్ స్థానం వేసుకోవాలి. విభజనను తిట్టిన తర్వాత వాళ్ళకి హక్కు ఎక్కడ సార్? నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు. గౌరవ మంత్రి గారు మాట్లాడినట్టు నేను తిరిగి మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష, కొన్ని ఆరోపణలు చేసినప్పుడు ఈరోజు గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. ఆ రోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుంటే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడానికి ముందుకొస్తుండేనా? కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడానికి మీకు శక్తి ఉండేనా? టీఆర్ఎస్ పార్టీకి 2 పార్లమెంటు సభ్యులుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో టీవీ ఫుటేజ్లలో ఆ రోజు కనిపించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే, ఈరోజు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం గౌరవ మంత్రి గారు మర్చిపోయినట్లున్నారు. అధ్యక్ష, ఈ తెలంగాణ సాంప్రదాయం ఎవరైనా సాయం చేస్తే సచ్చేదాకా గుర్తుంచుకుంటారు. అంత గొప్ప సాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడానికి వీళ్ళకు మనసు ఎట్లొస్తున్నదో నాకైతే అర్థమైతే లేదు అధ్యక్ష.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండ్రు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేంద్ర ప్రభుత్వంతో మేము సఖ్యతగా ఉంటామని. నేను చాలా సంతోషపడ్డా అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఆ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేదు. దానివల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని కొంత భయపడ్డాం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మేము చాలా సంతోషపడ్డాం అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబి విషయంలో కానీ జరిగినటువంటి విషయాల మీద కానీ కేంద్ర ప్రభుత్వంతో సరి అయినటువంటి రీతిలో చర్చిస్తే జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మనం సవరించుకునేటటువంటి और चीफ मिनिस्टर्स ऑफिस से जो अहकामात गए थे उस पर अमलावारी नहीं हुई। तो उस ताल्लुक़ से मैं ये कहना चाहता हूँ कि 1 महीने में रमज़ान का आगाज़ होगा, तो अभी से अगर रमज़ान के इंतज़ामात की मीटिंग बुलाई जाती है और अहकामात दिए जाएं कि रमज़ान के महीने में कारोबार करने वालों को जल्दी कारोबार बंद करने पर मजबूर ना किया जाए, क्योंकि वो तरावी को जाते हैं, नमाज़ पढ़ कर आते हैं। इसलिए अगर रमज़ान के इंतज़ामात की मीटिंग अगर बुलाई जाती है तो इससे काफ़ी सहूलत होगी। And the second issue which I has raised was about the fruit market, sir. Now the season for mangoes will be coming, sir. I know the matter is sub judice, but this can be sorted out if the government comes forward and give the Patti passbook to the fruit market which has been established at Hazrat Pahadi Sharif ke paas mein. And also I had spoken about the IT park. So that also hasn't been spoken about Honorable Chief Minister Saab, sir. And I have also spoken about the 2-bedroom housing which was allotted to the beneficiaries. In spite of getting the allotment letter and the names being in the list, they have not yet been handed over with the keys. And I've also mentioned about the old area where GHMC quarters and PWD quarters were there, we had constructed. Those flats are also not handed over, sir. So I need a clarification on that. I have also spoken about food adulteration. Honorable Chief Minister Saab haven't spoken anything about that. An important issue I had raised about the traffic problem of Hyderabad city. So I had requested for a meeting of city legislatures to be called so that we could give our suggestions regarding this. And about the Waqf land, sir. So the CBCID inquiry was ordered, and I had requested to please speed up the CBCID inquiry and place the report of CBCID. So about that also nothing has been told, sir. Sir, I have also spoken about this religious tourism, sir, pilgrimage. There is a need for provision for including the famous Gurudwaras of the city, also the famous churches like the Medak Church, and also the Parsi temples, and also the Shia community Tabarukas at Bibi Ka Alawa, Khilwat Mubarak, Ashur Khana, Alawa Sartok, and also the famous dargahs can be included. So Honorable Chief Minister hasn't spoken about that, sir. Sir, also I have requested for speedy completion of Charminar pedestrianization. This pedestrianization project was started in 1991 and still it is pending, sir. I have also spoken about
the summer contingency plan, sir, because summers are coming and then Ramzan is there. There are many unserved area in the city, sir, where there is a scarcity of water. Pani nahi aata hai, so every time in summer and Ramzan time, the waterworks department gives some special tankers for supplying of waters to the identified localities and also few mosques. So I request that a meeting of this would be called, sir. I have also spoken about Yuva Vikasam guarantee, sir, Vidya Bharosa cards with financial assistance of 5 lakhs. Honorable Chief Minister Saab haven't spoken anything about that, sir. I have also spoken about this Praja Palana applications were received for ration cards. Sir, I would like to know how many applications were received to new ration cards now, apart from the applications pending before the present government, sir. Sir, lastly, sir, I have also spoken about this. I would like to know from Honorable Chief Minister, sir, I haven't spoken, but I'm speaking right now, sir, about this Kaleshwaram project, sir. Sir, the Telangana High Court has expressed its inability to spare a sitting judge for judicial inquiry. So now I would like to know which inquiry the government is going to order. Are they going to go for a CBI inquiry? Because we need to find out, sir. So many allegations we are reading, this happened, that happened. So I think it is the need that an inquiry should be ordered, if not CBI, at least CBCID or retired judge. But there has to be an inquiry so that the truth comes out. So I need the clarifications about this, sir. और आखिर में मैंने एक अहम सवाल किया था साहब कि महंगाई बढ़ रही है, राइस की कीमत बढ़ रही है, ऑयल की कीमत बढ़ रही है, दाल की बढ़ रही है और गरीब और मिडिल क्लास परेशान है, तो उस ताल्लुक से भी मैंने किया था, लेकिन चीफ मिनिस्टर साहब खामोश है। मैं उम्मीद करता हूं कि चीफ मिनिस्टर साहब इस ताल्लुक से जो मसाइल मैंने उठाए हैं इस ताल्लुक से जवाब देंगे। और रमज़ान से पहले फिर हमारे को शबे बारात भी आएगी साहब, तो उसके लिए भी मैं चाहूँगा कि खुसूसी इंतज़ामात करें, क्योंकि लोग क़ब्रिस्तान को जाते हैं और जो लोग मर गए हैं उनकी ख़बर पे फूल चढ़ाते हैं। तो मैं फिर से आपके ज़रिए हुकूमत से रिक्वेस्ट करूँगा कि रमज़ान के इंतज़ामात के ताल्लुक से एक मीटिंग का ऐलान करें और जो मसाइल मैंने उठाए हैं తమ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఎంఐఎం పార్టీకి కొన్ని విషయాలలో పూర్తి వివరణ ఇవ్వదలుచుకున్నాం. జేఎన్ఎన్యూఆర్ఎం ఈడబ్ల్యూఎస్ బాంబే ఏవైతే ఉన్నాయో ఈ హౌసింగ్ స్కీమ్ కింద ఈ ఇండ్లన్నీ కూడా కూలిపోయే శిథిలావస్థలో ఉన్నాయి. ఆల్రెడీ జిహెచ్ఎంసీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల హెచ్ఎండిఏ నుంచి 100 కోట్లు ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కూడా 206 కోట్ల అంచనా వ్యయంతో పునరుద్ధరణ కోసం వివరణాత్మక అంచనాలు రూపొందించింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం. పాయింట్ నెంబర్ 1. ఓల్డ్ సిటీ కృష్ణా జలాల విషయంలో కూడా వారు ప్రస్తావించారు. రిపేర్స్ చేసినప్పుడు మధ్యలో కొంత అంతరాయం కలిగింది. పూర్తి స్థాయిలో కృష్ణానది జలాలను ఓల్డ్ సిటీలో ఇవ్వడానికి కూడా మేము ముందుకు వచ్చినాము. అదేవిధంగా చాంద్రాయన్గుట్ట ఏరియాకు సంబంధించిన సివరేజ్ నెట్వర్క్ విస్తరణ మరియు అభివృద్ధి సేవలు మరియు బలోపేతం చేయడానికి ప్రభుత్వం 301 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. దీనికోసం జీవో నెంబర్ 544 తేదీ 5/8/2023 జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి 2 సంవత్సరాలలో పనిని పూర్తి చేస్తాం. వేసవిలో నీటి ఎద్దడి గురించి కూడా వారు ప్రస్తావించారు. దానికి అవసరమైన నీటి సరఫరా డిమాండ్లను తీర్చడానికి కావలసిన నీటిని తరలించడానికి అత్యవసరంగా పంపింగ్ ఏర్పాట్లు చేసినాం. అవసరమైన అన్ని రకాల చర్యలు ఏర్పాటు చేస్తాం. रमज़ान अभी रहे, रमज़ान के लिए सब कुछ इंतज़ाम करने के लिए जीएचएमसी एंड स्टेट गवर्नमेंट
बजट भी सैंक्शन किए 5 करोड़ रुपए। जल्दी से जल्दी वो टेंडर बुलवा के वो काम करवाने के लिए सरकार पूरा तैयारी कर ले रहे। और रमज़ान के समय पर जो भी पीने का पानी ये सब सारे जो भी है HMWSS भी वो काम में लगा हुआ है। रमज़ान के बारे में इलेक्शन कोड आया तो आप सचमुच बोले, हमें भी पता है, हम कोई रिव्यू नहीं कर सकते। जैसे ही असेंबली ख़त्म होते सब MLAs को बुला के एक सेपरेट मीटिंग बुलवा के आप लोग जो भी मुद्दा उठाएंगे वो पूरा रिजॉल्व करने के लिए हमारे ऑफिसरों को मैं आदेश दे दूंगा। और आज जागने की रात है। ऑलरेडी पुलिस कमिश्नर एंड कंसर्न डिपार्टमेंट को हम आदेश दे चुके हैं रात को देर रात तक पूरा दुकान खुला रखने के लिए, किसी को तकलीफ नहीं देने के लिए। 2 दिन पहले हमारे पेशे में हम रिव्यू किए, आज रात को किसी को तकलीफ नहीं देने वाले। और एक बार आप भरोसा के लिए मैं यहीं से हमारे ऑफिसरों को मैं आदेश देता हूं, खासकर सिटी पुलिस कमिश्नर एंड GHMC कमिश्नर एंड प्रिंसिपल सेक्रेटरी MAUD को, आज रात में किसी को तकलीफ नहीं होना है, हर चीज़ इंतजाम करना है। और ఇంకా ఈ ఓల్డ్ సిటీకి సంబంధించిన పనులు పురోగతి జరుగుతూనే ఉన్నాయి। SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ పదే మెట్రోకి సంబంధించి గతంలో 75 కిలోమీటర్లకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మెట్రో పనులకు టెండర్లు పిలిచి ఎల్ఎన్టీకి ఇస్తే 69.5 కిలోమీటర్లే పని చేసిండ్రు। 5.5 కిలోమీటర్లు గౌలిగూడ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా వరకు వేయాల్సిన మెట్రో రైల్ని ఎలాంటి సంస్థ నిర్మించలేదు। దానికి సంబంధించిన वो जो पिछले सरकार ने मेट्रो के लिए 75 किलोमीटर टेंडर बुलवाया एलांटी संस्था को दे दिए, मगर वो लोग 69.5 किलोमीटर मेट्रो का पूरे किए और 5.5 किलोमीटर गौलीगुड़ा बस स्टैंड से लेकर फलकनामा तक जो मेट्रो ओल्ड सिटी में बनाने का था वो नहीं बनाया। इसीलिए हमारा सरकार आते ही इसके बारे में, मेट्रो के बारे में हम पूरी तरीक़ा से हैदराबाद शहर के बारे में हम रिव्यू किया। इसीलिए आज हम लोग यकीन से, जिम्मेदारी से मैं कहना चाहता हूँ, ग्रेटर हैदराबाद में मेट्रो का बहुत ज़रूरत है। गरीब लोग जो इसमें मेट्रो गरीब लोगों के लिए बहुत ज़रूरी है। इसीलिए गौलीगुड़ा से लेकर फलकनामे से लेकर चंद्रायन गुट्टे तक मेट्रो रेल डालने के लिए हम लोग आदेश दे चुके। और दूसरी बात रहा नागोल से लेकर LB नगर से लेकर ओवैसी हॉस्पिटल से लेकर चंद्रायन गुट्टा से लेकर P7 रोड से लेकर सीधा इंटरनेशनल हवाई जहाज अड्डा पे हम मेट्रो रेल ले जा रहे, और LB नगर से हैत नगर तक हम मेट्रो रेल लेके जा रहे, और कुकटपल्ली से आगे चंदा नगर से लेकर BHEL और रामचंद्रापुरम तक भी हम मेट्रो आगे वहाँ पर भी हम आगे ले जाने के लिए कोशिश कर रहे हैं। और हम हाईटेक सिटी से लेकर गच्चबौली वहाँ पर विप्रो जंक्शन से जो अमेरिका काउंसलेट सेंटर है वहाँ तक भी हम आगे ले जाने के लिए तेलंगाना सरकार ने पूरा अप्रूवल किए। ये पूरा रिप्रेजेंटेशंस गवर्नमेंट ऑफ इंडिया को हम लोग अर्बन डेवलपमेंट मिनिस्टर को हम दे चुके हैं। केंद्र सरकार से हम लोग नेगोशिएट कर रहे हैं, क्योंकि ये बजट केंद्र सरकार ने देना है, इसीलिए हम लोग कोशिश कर रहे हैं केंद्र सरकार से कुछ पैसे लेके ये मेट्रो रेल आगे ले जाने के लिए। हैदराबाद शहर का जो पिछले मेट्रो भी हम ही ने बनाया, ये भी मेट्रो आगे हम ही लोग बनाने का है। वहीं नहीं, एयरपोर्ट से कंदकूर में जो इससे पहले सरकार जो फार्मा सिटी बोले, हम आगे अच्छा डेवलपमेंट वहाँ लाने के लिए एयरपोर्ट से लेकर कंदकूर जो फार्मा सिटी के नाम पे जो जगह लैंड एक्वायर किए वहाँ तक भी हम मेट्रो ले जाने के लिए हमारा कोशिश है। हर तरीका से हैदराबाद शहर में आपको जानकारी है, क्योंकि आप 7 बार MLA जीत चुके हैं। यहाँ के जनता, यहाँ के लोग आने वाले जाने वाले ये हैदराबाद मेट्रो सिटी को जितना जानते, ये हेरिटेज प्रिसिंक्ट्स कुली कुतुब शाही से लेकर चार मीनार तक कितना अच्छे सुंदर बड़े बड़े महल से, ये सब सारे देखने के लिए दुनिया कोने कोने से यहाँ पर लोग आ रहे। इसीलिए हम लोग जो मूसी रिवर डेवलपमेंट, मूसी रिवर फ्रंट के नाम पे हम लोग आगे डेवलपमेंट करने के लिए एक बड़ा प्रोजेक्ट हम लोग उठाए।
उसी सिलसिले में हम लोग सरकार के तरफ से लंदन आए थे, आप भी हमारे साथ में शामिल हुए, जो एक्सपर्ट से हमारा मीटिंग हुआ था। इसीलिए गंडीपेट से लेकर उस्मान सागर, हिमायत सागर से लेकर नागौल से आगे 55.5 किलोमीटर्स मूसी एरिया, मूसी रिवर डेवलपमेंट, रिवर फ्रंट डेवलप करने के लिए हमारे सरकार पूरे कोशिश कर रहे हैं। आप लोगों का मदद जरूरी है, आपके मदद हम लेंगे। हैदराबाद शहर को हम इतना सुंदर शहर बनाएंगे, यहाँ दुनिया से, आप बेंगलुरु से, दिल्ली से, मुंबई से और किसी शहर से हम लोग कॉम्पिटिट नहीं करना चाह रहे। पूरी दुनिया में हमारे हैदराबाद शहर को इतना सुंदर शहर बनाना चाह रहा है। हमारे वक्त में जो आउटर रिंग रोड हम ही ने बनाए, इंटरनेशनल एयरपोर्ट हम ही ने बनाए, मेट्रो रेल हम ही ने बनाए, कृष्णा से पीने का पानी हैदराबाद शहर का आप और पी जनार्दन रेड्डी इसी असेंबली में चिल्ला के हैदराबाद शहर का, हैदराबाद लोगों के लिए जो पीने का पानी तकलीफ आप आवाज उठाए, तो कांग्रेस पार्टी ने कृष्णा से पानी लाए और गोदावरी से भी हैदराबाद शहर पीने का पानी हम ही लोग लाए। आगे भी हमारी जिम्मेदारी है। मैं यकीन से मेरे सरकार के तरफ से मैं भरोसा दिलाना चाहता हूं पूरे तेलंगाना जनता को, 4 करोड़ लोगों को, हैदराबाद शहर को अगले लेवल पे हम लोग ले जाने वाले हैं। इसीलिए जो हैदराबाद में अप टू आउटर रिंग रोड के इनसाइड जो शहर है, अर्बन तेलंगाना, आउटर रिंग रोड से लेकर जो नया रीजनल रिंग रोड बनाने के लिए जो तैयारी हो रहे, वो सेमी अर्बन तेलंगाना और रीजनल रिंग रोड से लेकर तेलंगाना बॉर्डर तक रूरल तेलंगाना 2050 मास्टर प्लान हम लोग बनाने के लिए कोशिश कर रहे हैं। अकबर साहब, हम लोग आगे तेलंगाना के लिए बड़ा नक्शा लेकर आने वाले हैं। ये हैदराबाद, ये तेलंगाना को दुनिया से में सबसे बड़ा सुंदर प्रदेश बनाने के लिए हमारा कोशिश जारी रहेंगे। आपका मदद हमेशा, जितने हम जो भी अच्छा किए आप तारीफ किए, उसके लिए मैं शुक्रिया अदा करना चाहता हूं। आगे भी आपके पार्टी से चुनाव हो गए, राजनीति चुनाव के समय पर आप कुछ भी बोलो, राजनीति हम सरकार बनाने के बाद सरकार चलाने के लिए, इस प्रदेश को आगे तरक्की करवाने के लिए हम लोग कोशिश जारी रहेंगे। आपके साथ जरूर लेता हूं। आप जो बात मुद्दे उठाए सब सारे मेरे का रिकॉर्ड, और कुछ भी जो भी अगर बचा हुआ है मैं अलग मीटिंग बुलाऊंगा, आपसे अलग मीटिंग ले लूंगा। भारतीय जनता पार्टी का एमएलए भी मैं अलग बुलाऊंगा और टीआरएस का भी केसीआर साहब को यहीं के इधर से मैं उनके लिए मैं इनवाइट कर रहा हूं। चंद्रशेखर राव जी भी एज ए लर्नड सीनियर एक्सपीरियंस्ड मेंबर ऑफ दिस हाउस, जो भी उन्होंने भी आगे तेलंगाना के लिए जो उनका सुझाव है हम लोग ले लेंगे, उनके लिए भी हम लोग वेलकम कर रहे हैं। और अकबर साहब, हम लोग ये तय किए विथ स्पीकर परमिशन, और बहुत सारे छोटे छोटे जिले में बड़े बड़े कलेक्टर ऑफिस बनाए, हमारे वेंकट रेड्डी सब चिट्ठी भेज रहे। इतना बड़ा शहर, कम से कम करोड़ के ज्यादा लोग हैं, कलेक्टर ऑफिस नहीं है हैदराबाद शहर के लिए, हैदराबाद डिस्ट्रिक्ट के लिए। हैदराबाद कलेक्टर ऑफिस के जितने भी डिपार्टमेंट्स में एक एक कोने पे एक एक है, किसी को बुलाना है तो दूसरे दिन आएंगे। वो आज शुरू हो गए तो ट्रैफिक जाम में वो चलते चलते आए तक पूरा दिन खत्म हो जा रहा है। इसीलिए हमारा वेंकट रेड्डी साहब ये बोल रहे हैं हैदराबाद कलेक्टर ऑफिस अच्छा मल्टीपर्पस न्यू कलेक्टर ऑफिस बनाने के लिए वो रिक्वेस्ट किया, उनके ऑफिसर रिक्वेस्ट किए। हम अकबर साहब, हम हैदराबाद शहर के लिए अच्छा शानदार कलेक्टर ऑफिस बनाने के लिए भी इस मौके पे आप लोगों को मैं भरोसा दे रहा हूँ। इसीलिए हम कोई छुपा के कुछ काम करने के लिए हम नहीं सोच रहे, हम सबके सामने यहीं पर चर्चा करेंगे। जो तेलंगाना के लिए अच्छा है, जो हम सोच सकते, हमारे सोच से भी अगर आगे आपका सोच कुछ रहा तो हम बेशक से आपका मदद लेंगे। इसमें तो कुछ आगे पीछे होने का कुछ नहीं है। इसीलिए मैं अकबर साहब को मैं एक ही यकीन दिलाना चाहता हूं, हमारे तरफ से हर चीज हम आपके मदद लेके ये तेलंगाना तरक्की के लिए हम लोग करने वाले हैं। అధ్యక్ష, చాలా
విజ్ఞానదాయకమైనటువంటి చర్చ జరిగింది ప్రాజెక్టులకు సంబంధించి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చాలా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా నాకు ఒకటి సూచన చేయాలనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం ఇది, కృష్ణా జలాలు. అలాగే అటు కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా మన తెలుగు సోదరులే. ఇద్దరి మధ్య ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా సత్సంబంధాలే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంతకుముందు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి సంబంధాలు ఉండేవి. అలాగే సరే రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెద్ద పెద్ద వైరుధ్యాలు అయితే లేవు. చంద్రబాబు గారితో బాగుండొచ్చు, మీరు బాగానే ఉంటారు కదా. అందుకని ఇప్పుడు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి బాగా అనుబంధం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన కేసీఆర్ గారికి తమ్ముడు మరి శిష్యుడు అవుతాడు నాకు తెలియదు. చొరవ చేసి ఇద్దరు కలిసి మాట్లాడి పరిష్కారం చేసుకుంటే మంచిది. అలా కాకుండా ఎలిగేషన్స్ అండ్ కౌంటర్ ఎలిగేషన్స్ పెట్టుకోవటం వలన అది మంచిది కాదని నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే, ఈ ప్రజావాణి సందర్భంగా అసలు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? ఇది మొత్తం రాష్ట్రంలో 1,28,00,000 అన్నారు. సరే అవి అంటే ఏ ఏ జిల్లాల్లో వచ్చినాటికి పెద్ద ఇబ్బంది లేదు, అక్కడ కలెక్టర్లు వాళ్ళ బాధ్యత వహిస్తారు. ఇక్కడ ప్రజావాణి దగ్గర వచ్చినటువంటి అప్లికేషన్లకి తిరిగి ఇంతకుముందు ఒక సాంప్రదాయం ఉండేది. జిఐడి నుంచి కానీ లేకపోతే ఆయా మంత్రిత్వ శాఖల నుంచి కానీ ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ చేస్తే దాని స్టేటస్ తెలియజేసి తిరిగి ఉత్తరం పంపించే సాంప్రదాయం ఉండేది. అదైతే నేను ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తల్లా. అది ఒకవేళ లేకపోతే మళ్ళీ, ఎందుకంటే పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యం అది పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇంతకుముందు కొన్ని అంశాల మీద ప్రస్తావన చేశాం. ముఖ్యమంత్రి గారు నోట్ చేసుకున్నాము అని చెప్పారు. వాటి మీద కొద్దిగా సీరియస్గా తీసుకుని మీరు అన్ని పాయింట్ టు పాయింట్ ఇక్కడ వివరణ ఇవ్వాల్సిన పని లేకపోయినా మీరు మీ అధికారులు రాసిన దాన్ని మీరు గమనంలో తీసుకుని వాటి పరిష్కారానికి నేను చేసినటువంటి ఆరోపణలపైన విచారణ చేయించడానికి ఇవన్నీ కూడా మీరు సిద్ధపడాలని చెప్పి కోరుతూ, ఆఖరిగా మా దగ్గర స్పాంజ్ ఐరన్ అని అంటే ఎన్ఎండిసి ఒకప్పుడు దక్షిణ భారతదేశంగా దక్షిణాసియాలోనే పెద్ద పరిశ్రమ, అది 500 ఎకరాలు ఉంటుంది. అది ఎన్ఎండిసి తీసుకుని ఇప్పుడు క్లోజ్ వేసి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ని బేస్ చేసుకుని అక్కడి నుంచి అది రా మెటీరియల్గా పనికొస్తుందనే దాంతో ఆ స్పాంజ్ ఐరన్ అప్పుడు ప్లాన్ చేశారు. ఇప్పుడు దయచేసి అటు బయ్యారం, మనకేమో విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పి అంగీకరించబడింది. అది కూడా అడుగు ముందుకు పట్టలేదు. ఉంటే స్టీల్ ప్లాంట్ అన్నా రావాలి, లేకపోతే ఆ బయ్యారం ఐరన్ ఓర్ని ఈ స్పాంజ్ ఐరన్ అంటే ఎన్ఎండిసి ఆధ్వర్యంలోని స్పాంజ్ ఐరన్ ప్లాంట్కి లింకప్ చేయటం ద్వారా రెండు ప్రాంతాలను కూడా బతికించే చర్య తీసుకుంటే కొన్ని వేల మందికి తెలంగాణలో ఉపయోగంలో వస్తుందని, ఉపాధి కల్పించబడుతుందని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ ఈ అంశాలపైన శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. There are no amendments to the motion of thanks to the address by the governor. The question is that the following motion moved by Sri Vemula Veeresham and seconded by Sri N.M. Srinivas Reddy is before the House. That an address be presented to the governor as follows. That the members of Telangana Legislative assembled at this second session are deeply grateful to the governor for the address which she has been placed